రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ జోన్ పరిధిలో వరుసగా 3 చైన్ స్నాచింగ్లకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ అనే 2 నిందితులను టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఢిల్లీలో అరెస్ట్ చేశారని ఎల్బీనగర్ డీసీపీ అనురాధ వెల్లడించారు. ఈ నిందితులు బైకులను దొంగిలించి వాటితో చైన్ స్నాచింగ్లు చేసి ఆపై వాహనాలను అక్కడే వదిలేసి పరారవుతారని పోలీసులు తెలిపారు. అక్షయ్ కుమార్ శర్మపై గతంలో 21 కేసులు, రోహిత్పై 13 కేసులున్నాయని, ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, నాగ్పూర్ రాష్ట్రాల్లో వీరు నేరాలకు పాల్పడ్డారని డీసీపీ వివరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. వీళ్ళు కొంచెం జైల్లో ఉండడం జరిగింది. ఎంత టైం వరకు జైల్లో ఉన్నారు? నాగ్పూర్ జైల్లో ఉన్నారు. డిఫరెంట్ కేసులో జైల్లో ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే రాగానే ఒక బైక్ దొంగతనం చేస్తారు, పల్సర్ బైక్. అట్లా దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనం చేసిన బైక్ మీదనే మొత్తం అఫెన్సెస్ అన్ని కమిట్ చేసేసి మళ్ళీ ఆ బైక్ ని ఎక్కడన్నా అబాండన్ చేసేసి రిటర్న్ అయిపోతారు. అయితే అబాండన్ మన ఈ ఎల్బీనగర్ జోన్ లో అయిన కేసెస్ లో కూడా గోపాల్పురం పిఎస్ లిమిట్స్ లో ఒక బైక్ అఫెన్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ బైక్ మీద ఈ అఫెన్సెస్ అన్ని కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ ని ఒక దగ్గర అబాండన్ చేసిండ్రు. ఆ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ రికవర్ అయింది. 3 స్నాచింగ్లలో ఏమైతే పోయిందో అదంతా కూడా ఇంటాక్ట్ రికవర్ అయింది. దాంట్లో వాళ్ళు ఆ ప్రాపర్టీ అంతా అమ్ముకున్నారంట. అమ్ముకున్న దానికి 1,30,000 వచ్చినాయని చెప్పింది.